ఏ ప్రభుత్వం మన పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి అడ్లగా ఉంటుంది? ఇవన్నీ కూడా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటేనే మనకి నిజమైన రిపబ్లిక్ అవుతుంది. ఆ రిపబ్లిక్లోనే మనమందరం కూడా ఇంకా ముందుకెళ్ళి ఇంకా అభివృద్ధి ఫలాలు సామాన్యులకు కూడా అందే రీతిలో వెళ్తాం. కాబట్టి ఇదంతా కూడా యువత ఆలోచించాల్సిన అవసరం, చాలా సీరియస్గా తర్కించవలసిన అవసరం ఇవాళ ఎంతైనా ఉంది. ఇది అందరూ కూడా గమనించాలి. రాబోయే రోజుల్లో మనందరి జీవితాలు ఇంకా బాగుగా ఉండాలి అంటే మనం ఏ విధమైన నిర్ణయాలకు రావాలో కూడా మీరందరూ ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇవాళ ఈ మన రిపబ్లిక్ డే సందర్భంగా మన నియోజకవర్గంలోని అందరికీ, ప్రతి పౌరుడికి, అందరికీ, పార్టీలకు అతీతంగా మన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇవాళ కూటమి ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచి, కూటమి ప్రభుత్వం పాలన మొదలైనప్పటి నుంచి కూడా వాళ్ళు ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో పెట్టిన 6 సూత్రాలు, ఇంకొక సూత్రాలు, వాటి గురించి ఏమి మాట్లాడకుండా, ఆ పథకాలని అమలు చేయకుండా జనాన్ని ఏదో ఒక విధంగా మభ్యపెట్టే కార్యక్రమమే ఇవాళ కల్తీ లడ్డును ఇంకొక రకంగా ఏదో స్కాములని ఏదో విధంగా గుడ్డ కాల్చి మన పార్టీ వాళ్ళ మీద వేయటం తప్పిస్తే సిగ్గుండాలి. ఇవాళ మీరు వేసిన సిట్టే చెప్పింది కల్తీ జరగలేదు, లడ్డులో కల్తీ లేదని చెప్పారు. మరి మీరు ఈ అన్న కూర్చుని వాళ్ళందరూ ఏం సమాధానం చెప్తారో చెప్పండి. ఇంకా ఇప్పటికీ అది కాబట్టి ఇంకోటి ఎట్లాగుందంటే ఇవాళ ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టవచ్చు, ప్రజల్ని అమాయకులు చేసి గద్దెనెక్కి మన అవసరాలు తీర్చుకుంటూ మనకు కావలసిన వాళ్ళకి ఏ విధంగా దోచిపెట్టవచ్చు అనే విధానాలు తప్పిస్తే ఏమయ్యా, మా చిన్న సన్నకారు అందరికీ కూడా నువ్వు అన్ని మాయమాటలు చెప్పేవే. మా ఆడపిల్లలకి 1500 ఇస్తానన్నావే నెలకి. నిరుద్యోగ యువత ఇవాళ ఎన్ని లక్షల మంది ఉన్నారు ఇవాళ మన రాష్ట్రంలో. ఒక్కొక్కరికి 3000 ఇస్తానన్నావే, 3 పైసలు కూడా వేయలేదు కదా. ఉద్యోగాలు 20 లక్షలు అన్నావే, 2 సంవత్సరాలు దాటిపోతుంది, ఇంకొక 2 నెలల్లో ఎంతవరకు ఇచ్చావు నువ్వు? ఏ విధంగా జరిగినాయి? మీరు అయ్యా కాదు, మీరు పెట్టిన ఏదో ఉచిత బస్సు అదేదో తనుకుంటున్నారు, అది పక్కన పెట్టేద్దాం. మీరు చెప్పిన వాటిల్లో ఒక్క వృద్ధుల పెన్షన్ మాత్రమే ₹1 పెంచారు, 3,000 చేశారు. అయినా దాంట్లోంచి ఒక 5-6 లక్షలు పాపం అంతకుముందు అర్హత ఉన్నవాళ్ళు తీసుకున్న వాళ్ళందరినీ ఆపేశారు. ఇంకా మీరు చేసిన ఉపయోగం ఏంటండి? ఎవరికేం చేస్తున్నారు? ఇదంతా కూడా ఈ కల్తీ లడ్డు మిగతా చెప్పే ఇదన్నీ కూడా అబద్ధాలు. ప్రజల్ని ఇంకెంతో కాలం మోసం చేయలేరు. ప్రజలు కూడా చాలా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మీరు ఏదో ప్రజలు మనం చెప్పినవన్నీ నమ్ముతున్నాం అనుకుంటే అది మీ భ్రమ. ఎప్పటికైనా మీరు చేసిన వాగ్దానాలని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. మా మీద మీరు ఎప్పటికీ మీ టయాన్ని, మీ మీడియాని, మీరు ఆలోచించే విధానాలన్నింటినీ అభివృద్ధి మీద, మీరు పెట్టే కార్యక్రమాలు ఏవైతే మీరు చెప్పారో వాటి మీద వదిలేసి మా మీద ఎట్లా బురద చల్లాలి, మా పార్టీ వాళ్ళని ఏ విధంగా పోలీస్ స్టేషన్లో పెట్టాలి, అక్రమ కేసులు ఏ విధంగా పెట్టాలి, ఈ తప్ప మీరేమన్నా అభివృద్ధి గురించి ఆలోచించారా? అభివృద్ధి గురించి ఆలోచించే వాళ్ళు అయితే మొన్న రాజధాని మునిగేదా? ఆ రోడ్డు బ్రిడ్జ్ చేసే వరకు మీకు తెలియలే నీళ్లు ఎందుకు ఆగినాయి అనేది. ఇంతమంది, ఇంత వ్యవస్థ ఉంది, బ్రహ్మాండమైన వ్యవస్థ ఉంది మీది. ఏం చేశారు మీరు? కాబట్టి దృష్టి పరిపాలన మీద పెట్టండి. మీరు చెప్పిన వాగ్దానాల్ని నెరవేర్చే పద్ధతిలో ఆలోచన చేయండి. అంతేగాని మా మీద బురద జల్లి ఏదో వీళ్ళ మీద పద్దాగాడదాం, మన మీడియాలన్నీ ఓదర కొడతాయి జనాలు నమ్మేస్తున్నారు. కొద్ది రోజుల్లో మీ ఓదర కొట్టే బాకాలు ఉన్నాయే మీ టీవీలు, అవి కూడా మూతపడే రోజులు ముందుకొస్తాయి. ఎందుకంటే అబద్ధాలు ఎన్నెన్ని మీ బాకాలు ఊదే ఆ టీవీల్లో చూస్తారు. జనం కూడా కొంచెం తెలివి ఉంది కదా, ఆలోచన చేస్తున్నాం కదా, చూడం. అదే రోజులు మీ బాకాలు ఊదే వాళ్ళకు కూడా ఇది తెలుసుకోవాలని కోరుకుంటున్నా.